హలో అండి. వెల్కమ్ టు శాలినీస్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. గొంతయితే ఈ క్లైమేట్‌కి పోయింది. సో, నా గొంతునైతే భరించండి ప్లీజ్. సో, బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకొని, అందులో కట్ చేసిన క్యాలీఫ్లవర్ వేసుకున్నానండి. కాసేపటి తర్వాత లైట్‌గా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పొడి వేసుకొని మూత పెట్టుకున్నా అండి. ఒక 5-10 మినిట్స్‌లో మనకి ఇలా రెడీ అయిపోతుందనమాట. అందులో ఉండే క్యాలీఫ్లవర్‌లో ఉండే వాటరు అలాగా వాటర్‌తోనే ఉడుకుతుంది. కానీ లైట్‌గా నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసాననమాట. ఏమైనా పచ్చిదనం ఉంటే పోతుంది అని చెప్పి. సో, ఇలాగా ఉండేటప్పుడు లైట్‌గా కరివేపాకు వేశాను. నేను ఎప్పుడూ కరివేపాకు కర్రీస్‌లో ఇలానే వేస్తుంటా అండి మోస్ట్‌లీ. ఎందుకంటే కరివేపాకు స్మెల్ అనేది కర్రీకి బాగా పట్టుకుంటదని. ఇంకా ఫైనల్‌లో గరం మసాలా వేసేసి అలాగా మూత పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే మనకి ప్రతి ఒక్క పీస్‌కి కూడా గరం మసాలా మంచిగా పట్టుకుంటది. దాని తర్వాత అలాగా కలుపుకున్నా అనమాట. మా ఊర్లో అయితే చలి చాలా ఎక్కువ ఉందండి. మీ ఊర్లో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. సో, ఇదండి. ఇంకా మనం చూసారు కదా, పీసెస్ అన్నీ ఉడికిపోయాయి. సో, లాస్ట్‌లో మనం కొత్తిమీరతో వేసామనుకోండి, అంతేనండి. ఇంకా మనకి కావాల్సిన క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో సర్వ్ చేసుకొని తినేయడమేని. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.